Welcome to JK Reviews. హలో హాయ్ అన్న, అందరికీ నమస్కారం. నేను మీ జేకే. ఈరోజు రివ్యూ చూసుకున్నట్లయితే సరిపోదా శనివారంలో నటించిన వారు నాని, ఎస్జే సూర్య, ప్రియాంక మోహన్, సాయి కుమార్, మురళీ శర్మ గారు నటించారు. మొదట స్టోరీ గురించి విన్నట్టయితే నాని వివేక్ అత్రే కాంబోలో అంటే అందరికీ సుందరాన్ని గుర్తుకు వస్తుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు సరిపెట్టుకున్న ఎంతోమంది ఫేవరెట్ చిత్రంగా నిలుస్తుంది. కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా నాని మళ్ళీ వివేక్ ఆత్రేయతోనే సినిమా చేశాడు. అయితే ఈసారి క్లాస్ కాకుండా మాస్ జనర్ను ఎంచుకున్నారు. అదే సరిపోదా శనివారం. మరి ఇంతవరకు క్లాస్, సెన్సిబుల్ సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం హిట్ కొట్టాడా లేదా, ఆడియన్స్కి ఈ చిత్రం నచ్చిందా లేదా అన్నది కథలో వెళ్ళి చూసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే చిన్ను అలియాస్ సూర్యకి విపరీతమైన కోపం ఉండదు. ఆ కోపంను కంట్రోల్ చేసేందుకు తల్లి ఛాయాదేవి ఒక కండిషన్ పెడుతుంది. వారం అంతా కాకుండా ఏదో ఒక రోజు కోపాన్ని చూపించమని చెబుతుంది. అసలు కోపం అంటే ఏంటో చెప్పాలని ఛాయాదేవి ప్రయత్నిస్తుంది. కానీ అంతలోగా ఆమె చనిపోతుంది. శనివారం మాత్రం తన కోపాన్ని ప్రదర్శించాలని సూర్య ఫిక్స్ అవుతాడు. మరోవైపు శోకలాపురం ఎస్ఐ దయానంద్ తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. కోపంతో ఊగిపోతూ ఎవరో ఒకరిని హింసిస్తూనే ఉంటాడు. దయానంద్కి తన అన్న ఎమ్మెల్యే కూర్మానంద్తో ల్యాండ్ సమస్యలు ఉంటాయి. కూర్మానంద్ను చంపాలని దయానంద్ ప్లాన్ వేస్తాడు. సూర్యని శోకలాపురంకు కానిస్టేబుల్ చారులత తీసుకొచ్చి ఏం చేస్తుంది? శోకలాపురం కోసం సూర్య నిలబడిన తర్వాత ఏం జరుగుతుంది? దయానంద్, సూర్యల మధ్య ఏం జరుగుతుంది అన్నది థియేటర్లో మనం అందరం చూడాల్సిన విషయమే. ఇక అది సరిపోదా శనివారం లాంటి కథలు మనం ఎన్నో చూసి ఉంటాం. ఓ రాక్షసుడు లాంటి విలన్ ఓ ప్రాంతంలోని ప్రజల్ని హింసిస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడిని అంతం చేసేందుకు హీరో వస్తాడు. అలాంటి లైన్ పాయింట్తోనే దాదాపు మాస్ కమర్షియల్ చిత్రాన్ని తయారవుతుంటాయి. ఈ సరిపోదా శనివారం కూడా అదే. కాకపోతే ఇందులో హీరో తన కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చూపించకుండా ఓన్లీ శనివారం రోజు చూపించడం మనం సినిమాలో గమనించవచ్చు. హీరోయిజంని ప్రదర్శిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు. ఇలాంటి వీక్నెస్తో విలన్ ఎంతైనా ఆడుకోవచ్చు. కానీ ఇందులో అలాంటిదేమీ అంతగా ఉండదు. శనివారం కొడతాడు కదా, మిగతా వారాల్లో వచ్చి హీరోని లేపేస్తే అయిపోతుంది కదా అని లాజిక్స్ వెతికితే మాత్రం ఈ సినిమా చూడలేరు. ఈ లాజిక్స్ వెతకడం మానేస్తే ఇక సినిమా చూసేందుకు బ్రో. మొదట తన తండ్రి కోపాన్ని అదుపు చేయాలని చూడడం, చివర్లో మళ్ళీ తండ్రి మారిపోయి ఆయుధాన్ని ఇచ్చి విలన్ మీదకు పంపడం అనేది కూడా మన సినిమాల్లో మామూలే. ఇక ఇందులో కూడా అంతే ఉంటుంది. సరిపోదా శనివారంలో ఏమాత్రం కొత్తగా అనిపించే సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా అనిపించదు. అరిగిపోయిన సీన్లనే మళ్ళీ మళ్ళీ చూపించినట్టు అనిపిస్తూ ఉంటుంది. వివేక్ ఆత్రేయ ఏదో కొత్త కథని చెప్పాలన్న ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలకు వాడే ఫార్ములా కంప్లైంట్ను వాడుకొని నాని, ఎస్జే సూర్య వంటి వారితో గట్టెక్కాలని అనుకున్నాడు. ఫస్ట్ హాఫ్లోకి వెళ్ళినట్టయితే అంతా ఆడియన్స్ మైండ్ను ట్యూన్ చేసేందుకు వివేక్ ఆత్రేయ వాడుకున్నాడు అనిపిస్తుంది. హీరో బాల్యంలో సీన్లు, తన తల్లి చెప్పే విషయాలు, కోపాన్ని కంట్రోల్ చేయడం, హీరోయిన్ ఎంట్రీ, విలన్ ఎంట్రీ అంటూ ఇలా బ్లాక్గా డివైడ్ చేస్తున్నాడు. ఇంటర్వెల్ హీరో విశ్వరూపాన్ని చూపించడం, సెకండ్ హాఫ్లో హీరో విలన్ ఫేస్ ఆఫ్ సీన్లను ఎక్కువగా ఊహించే రేంజ్లో
ముగుస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో హీరో విలన్ మధ్య ఆట అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ ఉండదు. ఇక ప్రీ క్లైమాక్స్ అయితే రొటీన్గా అనిపిస్తాయి. శనివారం సినిమాకి కొన్ని కలిపి వచ్చే అంశాలు ఉన్నాయి. నాని, ఎస్జే సూర్యల కాంబో సీన్లు, వారిద్దరి ఫేస్ ఆఫ్, వారి నటన స్పెషల్గా ఉంటుంది. మరి ముఖ్యంగా ఎస్జే సూర్యను వివేక్ ఆత్రేయ బాగా వాడుకున్నాడనిపిస్తుంది. ఎస్జే సూర్య పాత్రకే ఎక్కువగా ఎలివేషన్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. టెక్నికల్ టీమ్ను మాత్రం చాలా బాగా వాడుకున్నాడు. జెక్స్ బిజోయ్ పాటల కంటే ఆర్ఆర్ ఎక్కువగా గుర్తుంటుంది. కాకపోతే ఆర్ఆర్లో కింగ్ ఆఫ్ ఖోతాను ఫాలో అయినట్టుగా కనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా ఇప్పుడు చెప్పినటువంటి 5-6 జిల్లాలకు సంబంధించి వివేక్ ఆత్రేయ డైలాగ్స్ కొన్ని చోట్ల బాగుంటాయి, ఇంకొన్ని చోట్ల నిస్సత్తువగా ఉంటాయి. శనివారం సినిమాలో గురించి మాట్లాడితే అందులో ఖచ్చితంగా ఎస్జే సూర్య, నానిల గురించి చెప్పాల్సి ఉంటుంది. మనకు నానిని ఇలాంటి పాత్రల్లో చూడడం కొత్తేమీ కాదు. ఎస్జే సూర్య విలన్ పాత్రలే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. స్క్రీన్ మీద ఎస్జే సూర్య కనిపిస్తే ఆడియన్స్కి కూడా ఓ ఎనర్జీ వస్తుంది. విలన్ ఎస్జే సూర్య అదరగొట్టేశాడు. ఇక చారులత పాత్రలో ప్రియాంక అందంగా కనిపించిందంతే. మొహంలో ఏమాత్రం ఎక్స్ప్రెషన్స్ కనిపించలేవు. ఓ బొమ్మలా అందంగా తెరపై కనిపిస్తుంది అంతే. సాయి కుమార్కు మంచి పాత్ర పడింది. తండ్రి పాత్రలో మరోసారి తెరపై ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. మురళీశర్మ పాత్ర కొత్తగా అనిపించింది. ఆయన పాత్రను డిజైన్ చేసిన విధంగా బాగుంటుంది. తల్లి పాత్రలో అభిరామి, అక్క కలెక్టర్తో శుభలేఖ సుధాకర్, ఆది సత్యప్రకాష్ ఇలా పాత్రలు ఓకే అనిపిస్తున్నాయి. చివరగా శనివారం పెట్టిన డబ్బులకు సరిపోతుందా అంటే సరిపోతుందనే చెప్పొచ్చు. లాజిక్స్ వెతకకుండా సినిమాను చూస్తే ఖచ్చితంగా సరిపోతుంది. ఇంకా కొత్తదనం ఎందుకు? థియేటర్లో ఉన్నంత సేపు ఏదో అలా ఎంటర్టైన్ చేసే అని అనుకుంటాం, ఖచ్చితంగా సరిపోతుంది. ఇదిలా మన సరిపోదా శనివారం మూవీ రివ్యూ. ఒక ముక్కలో చెప్పాలంటే విలన్కి కోపం ఎక్కువ. ఇందులో చేసిన స్టోరీలే మళ్ళీ మళ్ళీ చేయడం అంత ఇంట్రెస్టింగ్ ఏమీ ఉండదు. అవునా, వెళితే వెళ్ళొచ్చు, లేదంటే లేదు సినిమాకి. హలో, హాయ్ అన్న, అందరికీ నమస్కారం.